అప్పుడు మీ కరస్పాండెంట్కి ఫోన్ చేశాను రా, ఆయన మీరిద్దరూ బయలుదేరారని చెప్పాడు. అంతగా నాకు ఫోన్ చేయడానికి ఏమైంది మావయ్య? ఏమైందో ఇంట్లోకి వెళ్తే నీకే అర్థమవుతులే కానీ ఆయన ఈ రోజేట్రా ఆయన అడిగిన ప్రశ్నలకి నువ్వు టకాటకా సమాధానాలు చెప్పావంట. ఆయన మాట చెప్పగానే చాలా సంతోషం అనిపించిందిరా. అయినా హఠాత్తుగా ఎంత మార్పెట్రా నీలో? అవునండి, నేను అడగాలనుకుని మర్చిపోయాను. నిన్న మొన్న లేనిది ఈరోజు అలా టకటకమని సమాధానాలు చెప్పారంటే అసలు ఎప్పుడు చదివారు? రాత్రి నువ్వు బాధపడ్డం చూసి ఆ బాధను మరిపించగలిగేది నా చదివేనని అర్థమైంది. రే, పాత రోజుల్లో వీధి దీపాలు వీధికే కాదురా చాలా మంది జీవితాల్లో కూడా వెలుగునిచ్చాయి. అమ్మ విద్య వీడు తెలియనోడమ్మా, కాతే పరీక్షల్లో మాత్రం మర్చిపోతూ ఉంటాడు. అదే గనక లేకపోతే వీడెప్పుడో మాస్టర్ అయిపోయి ఉండేవాడు. ఇంకా మర్చిపోరు బాబాయ్. చదివే అక్షరాన్ని గుండెల్లోకి తీసుకుంటే చాలు. ఈ అక్షరమే నాకు అన్నం పెడుతుంది, నా వాళ్లకు ఆనందాన్ని ఇస్తుంది, నాకు భవిష్యత్తునిస్తుంది అన్న అభిమానంతో ఆ అక్షరాన్ని ఎప్పుడైతే గుండెల్లో దాచుకుంటామో అప్పుడు ఇదే జరుగుతుంది. ఇక ఆయన చదివితే చాలు. అక్షరం విలువ తెలియని నాలాటాళ్ళకి నీ మాటలు వినిపిస్తే చాలమ్మా చదవాలన్న ఆశ పుడుతుంది. ప్రతి గుండె అక్షరం మోయడం మొదలెడుతుంది. నిజం మావయ్య, నన్ను మార్చింది పరిస్థితులే కాదు, విద్యా మాటలు కూడా. ఇక నుంచి బాగా చదువుకుంటాను. అల్లుడు, ఇక్కడి నుంచే మొదలైన చాలా మంది ప్రయాణం వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళిందిరా. నువ్వు కూడా ఆ స్థాయికి వెళ్ళాలి, చదువుకో. సరే మావయ్య. ఇంట్లో మీ అమ్మకి తెలియకూడదని వీధి దీపం కిందకి చేరి నీ తెలివిని ఉపయోగిస్తే మా తెలివి మేం కూడా ఉపయోగిస్తాం. హలో, భజన కాస్త బ్యాండ్ మేళంగా మారాలి. అయ్యో, అందరూ పడుకొని నిద్రపోయే సమయంలో వీళ్ళేంటమ్మా ఉన్నట్టుండి ఇంత శబ్దాలు చేస్తున్నారు? బా, ఈ శబ్దాలకి ఆయన ఎలా చదువుకుంటున్నారో ఏంటో. వీళ్ళిద్దరూ బయట పడుకుంటామని వెళ్లారు. ఈ గోలకి వీళ్ళకేం నిద్రొస్తుంది? అత్తయ్య, ఇవి కుట్టడం అయిపోయింది, నేను ఇప్పుడే వస్తాను. మావయ్య, ఈ గోలకి ఎలా చదవాలో అర్థం కావడం లేదు. చెవులు పగిలిపోయేలా ఉన్నాయి.
చదివింది ఏది బుర్రకెక్కడం లేదు, అస్సలు చదవడం కుదరట్లేదు. ఇప్పటిదాకా మెల్లగా భజన చేసుకున్నారా? ఇంత వాళ్ళకి ఏమైంది? ఆ సౌండ్కి ఈయన ఎలా చదువుతారు? వెళ్ళి సౌండ్ తగ్గించమని అడుగుదాం. పదండి బాబాయ్. పద దారా. రేయ్, ఆపండ్రా, ఆపండి, ఆపండి. ఆపేవేట్రా? సౌండ్ ఎట్టు ఆపరా. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోరా? ఏడి మీ గోరా? గోల కాదు, భక్తి. భక్తి అంటే ప్రశాంతంగా ఉండాలి. ఇలా అందరిని ఇబ్బంది పెట్టడాన్ని భక్తి అనరు. మీకు అలాగెట్టాం, మాకు ఇలాగెట్టాం. రేయ్, చుట్టుపక్కల వాళ్ళు మీ వల్ల ఇబ్బంది పడుతున్నారు. పండిరా, మాకేటి? విఘ్నేష్, మర్యాదగా సౌండ్ ఆపమని చెప్పు. వినాయకుడి నిమజ్జనం వరకు ఈ సౌండ్ ఇలాగే ఉంటది. నిమజ్జనం ఎప్పుడో అయిపోయింది కదరా? మా వినాయక నిమజ్జనం ఇంకా కాలేదు. దేవుడికి పూజ చేస్తే పక్కన వాళ్ళకి కూడా పూజ చెయ్యాలి అనిపించాలి. ఇలా ఇబ్బంది పెట్టకూడదు. దేవుడి భక్తితో మేం చేసుకుంటుంటే మధ్యలో మీ గోలేట్రా? దేవుడి మీద భక్తి ఉంటే మనసులో ఉండాలి. ఇలా అరుపులతో ఆర్తనాదాలతో కాదు. ఆహా, ఇంకా సౌండ్ రాకూడదు. కుదరదు. వినాయకుడు నిమజ్జనం అయ్యేంత వరకు ఈ సౌండ్ ఇలాగే ఉంటది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. విద్య, ఈడిక్కడే ఉన్నాడంటే ఇదంతా కావాలనే చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి ఏళ్ల భాషలోనే సమాధానం చెప్పాలి. దే గణపతి, వైర్లు మొత్తం పీకేరా. ఏయ్, ఏయ్, బాబాయ్, దాని మీద చెయ్యి పడిందనుకో మీ అంతు సోత్తా. ఏంట్రా బెదిరిస్తున్నావు? ఏంట్రా? ఆ? ఏంటి? ఏమండి ఆగండి. ఏంటి రౌడీసమా? బాబాయ్ 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 బాబాయ్, వాళ్ళు కావాలనే గొడవ చేయాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళతో మనకెందుకు? పదండి వెళ్దాం. ఏంటి విద్య, వీడికి భయపడాలా? పోరా. దేవుడు ముందు తప్పు చేస్తున్నారండి. ఆ దేవుడే చూసుకుంటాడు. మీరు పదండి. కరెంటు పోయింటే వీళ్ళెక్కడికి పోయారు? ఎక్కడికి వెళ్ళారా? కరెంటు పోయింది కదక్క, ఏమైందా అని చూడ్డానికి వెళ్ళాం. ఈ కరెంట్ ఇలా పోయిందేంట్రా? అవతల బట్టలన్నీ ఉదయం 9 కల్లా కుట్టివ్వాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఉదయాన్నే లేచి కుడదాంలే అత్తయ్య. రేపు ఆదివారం కాబట్టి నాకు సెలవే. ఇద్దరం కలిసి ఆ బట్టలు కుట్టేద్దాం. ఉదయాన్నే అంటే కష్టం అవుతుందేమో అమ్మా. కాసేపు ఆగి చూద్దాం, కరెంట్ వస్తుందేమో. అక్క, కరెంట్ ఇప్పుడే రాదు. ట్రాన్స్ఫార్మర్ పేల్చేసిందిగా. అదే పేలిపోయిందిగా అంటున్నాను. అలా అయితే ఇప్పుడు కరెంట్ ఎలా వస్తుంది? అందుకే చెప్తున్నాను అత్తయ్య, మీరు పడుకోండి. ఉదయం లేచి ఆ పని చూసుకుందాం. విద్య అంతగా చెప్తుంది కదక్క. కరెంట్ పోయిన దానికి నువ్వేం చేస్తావు? రాత్రంతా మేలుకుని పని చేస్తే నీ ఆరోగ్యం పాడైపోదు. విద్య కూడా సాయం చేస్తానంటుంది కదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. పడుకోక ఇక చేసేదే ఉంటుంది. కరెక్ట్ అక్క, నువ్వు పడుకో. రే మీరు వెళ్ళండ్రా, వెళ్ళు. ఆ, విద్య పద. అక్క పడుకో. అయ్యో అక్క, సోదికొచ్చుకున్నట్టుందండి. ఏం కాదులేరా, వెళ్ళేదన్నా గుడ్డ తీసుకురా. అమ్మా, ఏం కాదులేరా. ఏంటమ్మా ఇది? ఇప్పుడు అంత అవసరమా?
ఎలా తుచ్చుకుందమ్మా? ఈ హడావుడు ఎందుకు? చూసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడు ఏమైందో. ఏమక్క ఈ వయసులో ఇవన్నీ అవసరమా? చెప్తుంటే వినవుగా నువ్వు. విద్య తొందరగా ఏం లేదు. కట్టు రక్తం ఆగట్లేదు. అవును మావయ్య, రక్తం అంతా పోతుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకోదాం పద. ఈ మాత్రం దానికి హాస్పిటల్ ఎందుకు లేరా? అనవసరమైన ఖర్చులు. ఖర్చు అవుతుందని బాధని దిగ మింగుకుంటున్నారా? సుబ్బు, గుర్తుంది కదా, నీ అమ్మకి ఆలోచించే అవకాశమే ఇవ్వకుండా ఈ కాగితాల మీద సంతకం పెట్టించాలి. 1 సెకండ్. నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో లోపల చూద్దు గాని. నీ మీద నాకు నమ్మకం ఉంది సుబ్బు, కానీ మా అక్కని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. మనకు కావాల్సింది మా అమ్మ సంతకం. మీ అక్కతో పనే ఉంది, నేను చూసుకుంటాను. పద. పార్వతమ్మకి మిషన్ కింద చెయ్యి పడి సూది గుచ్చుకుని ఎముక చిట్లిందంట. తెలియలేదు. అమ్మా, ఒక్క మాట నాకు కాల్ చేసి చెప్పుండొచ్చు కదమ్మా. ఇలా జరిగిందని తెలియగానే వెంటనే బయలుదేరి వచ్చేసానమ్మా. ఊరికే రారు మహానుభావులు. గాయమైందని చూద్దామని వచ్చారా, లేదా కొత్త గాయం చేద్దామని వచ్చారా? మావయ్య, అలా మాట్లాడుకో. ఏదో బ్రతకడానికి బయటికెళ్ళాను, అంత మాత్రాన మా అమ్మ మీద నాకు ప్రేమ లేనట్ట. పిన్నికి ఇలా ఉంటే బయటికి వెళ్తున్న మీ పెద్దల్లుణ్ణి వదిలేసి తల్లికి బాలేదని తెలియగానే పరుగునొచ్చిన సుబ్బునంటారేంటి మీరు? లేని బాధ్యతలు మీదేసుకోవద్దు అంటే సుబ్బు వినడు. నిధి, మనం వచ్చింది మా అమ్మని పలకరించడానికి. అలా అని మీ మావయ్య గారు అనుకోవడం లేదు కదా. గణపతి, వాళ్ళు వచ్చిన పనులు చూసుకుంటారు గాని నీకు పనుందన్నావు కదరా, నువ్వు వెళ్ళు. అంతేనా? అదేనా మర్యాద? వచ్చిన వాళ్ళని చూసుకోకుండా మీ పనులు మీరు చూసుకుంటారా? ఇదేనా మీరు మాకిచ్చే గౌరవం? సుబ్బు, నీ మాట విని రావడం తప్పైపోయింది. వదినా, లేకపోతే ఏంటి? అక్కడ మీ నాన్నకి బాలేకపోయినా ఇక్కడ అమ్మకి బాలేదు వెళ్ళాలి అని అంటే అక్కడ మీ అన్నయ్యని మీ నాన్న దగ్గర పెట్టొచ్చాం. ఈ ఇంటికొచ్చాక మా అక్క మర్యాదలు మర్చిపోయినట్టుంది. నిధి, మర్యాదలేం చేస్తారులే, పండగ పూట కూడా పాత చింతకాయ పచ్చడే అని. ఆదివారం కాబట్టి ప్రత్యేకంగా ఏముంటాయి? కనీసం వచ్చిన వాళ్ళని తిన్నారా తింటారా అని కూడా అడగకుండా మీ అన్నయ్య దారిన మీ అన్నయ్య వెళ్ళిపోతున్నాడు. ఇదేం మర్యాదని కదా? ఏంటక్క నువ్వు? మనం తినడానికి వచ్చామా ఏంటి? అమ్మకి బాగోలేదని తెలిసింది కాబట్టే ఇక్కడికి వచ్చాం. మా అమ్మని చూశానుగా, నాకది చాలు. చేతికి ఇంత కట్టు కట్టారంటే పెద్ద దెబ్బే తగిలినట్టుంది. ఏమండి, వెళ్ళేమైనా తీసుకొద్దాం పదండి. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? నా భర్తని కొడతావా? నువ్వెంత, నీ బతుకెంత? పూటకి గతి లేదు కానీ రోషం ఒకటా? నిధి,
భర్తని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఉన్నా లేకున్నా మేము ఒకరి సొమ్ము ఆశించకుండానే బ్రతుకుతున్నాం. మీలాగా దొంగ సంతకాలు పెట్టించుకుని బ్రతకాలనుకోవడం లేదు. వదినా రేయ్, ఏంట్రా నోరులేస్తోంది? నన్నే మోసం చేయాలని చూశాక నీలాంటి బిడ్డ ఉంటే ఏంటి, లేకపోతే ఏంట్రా? పోరా బయటికి. నేను బయటికి పోవడం కాదు, మమ్మల్ని అప్పుల పాలు చేసి చచ్చాడే ఆయన. ఆయనతో పాటు నువ్వు కూడా పోయింటే మాకు ఈ దరిద్రం ఉండేది కాదు. కూర్చోరా నువ్వు. ఏం మాట్లాడుతున్నారా? అమ్మని అంత మాట అంటావా నిన్ను? చంపేస్తారా? నీ ప్రాణాలు తీయకుండా వదలను. వదులు. వదలు. వదులు. వదలరా, వదులు గణపతి, వదులు. వదులు. చావుని మామయ్య. వీడు బతకడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. అమ్మని పట్టుకుని అంత మాట అంటాడా? నేను చంపకుండా వదలను. గణపతి, వెళ్ళిపోదాం పద. ఇక్కడే ఉంటే నిజంగానే చంపేసేలా ఉన్నారు. పద సుబ్బు, వదిన రా. సంతకం పెట్టవు కదూ? ఎలా పెట్టవో నేను చూస్తాను. మీ అందరంతూ తెలుస్తాను. చంపేస్తాను. ఆగండి. హే, సుబ్బు, సుబ్బు రా సుబ్బు. అనుకుంటా ఏనుగులాంటి ఆదినారాయణ గారి కుంభస్థలాన్ని కొట్టాలంటే ఆయన కూతురు మెళ్ళలో తాలి కట్టాలనుకున్నాను. కానీ ఆ గణపతి గాడు కట్టేసి నా కళని కొట్టేశాడు. సురుక్కుమంటే నాకు సిర్రాకు. అందుకే ఆడి బాబు అలియాస్ మా అన్న శంకర మాస్టర్ కాపురం చేసిన ఇంటిని ఖాళీ చేస్తున్నాం. సంతకాల కాగితాలు అట్టుకొచ్చావా పద్మమ్మా? అక్కెళ్ళిన పని అవ్వకుండా ఉండదు నాన్న. పెద్దమ్మ గాని ఇలా సంతకం మీద పడి సరిగిపోతే చెప్పలేం గాని సంతకం పని అవ్వలేదు. కానీ అంతకన్నా మంచి పని ఒకటి జరిగింది. సుబ్బు నిధిని పోలీస్ స్టేషన్ కి పంపించాను. వాళ్ళు మన పార్టీయే కదమ్మా. వాళ్ళిద్దరిని స్టేషన్ తోలితేట. వాళ్ళు ఊచలు లెక్క పెట్టడానికి వెళ్లలేదు. గణపతి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడానికి వెళ్లారు. ఏంటి నిజమే? కావాలంటే చూడండి. చూశారు కదా? రామలక్ష్మణులు లాంటి అన్నదమ్ములు కొట్టేసుకుంటున్నారేంటి? మందర లాంటి అక్క ముందుంటే చంపేసుకుంటారు కూడా. అదే జరగబోతుందన్న భయంతో కేసు పెట్టడం జరుగుతుంది. పోలీసులు గణపతిని అరెస్ట్ చేస్తారు. అప్పుడు ఈ గొడవలు మాత్రమే కాదు, ఇల్లు కూడా మాకొద్దని సంతకం పెడతారు. నువ్వు సూపర్ అక్క. నీతో చేయి కలిపితే దశ తిరిగేసినట్టే. ఇల్లు లేకుండా చేయడం ఒక పని అయితే, అసలు కార్యం ఆడ ఎగ్జామ్ రాయకుండా ఉండడం కదమ్మా. పోలీస్ స్టేషన్ లో పడ్డాడు అంటే చిక్కుల్లో పడినట్టే. బిఎడ్ పరీక్షలు అయ్యేదాకా ఆడు బయటికి రాకుండా చూసే బాధ్యత మంది. నానా వంటనే సరే ఈ ఫ్రెండే కదా నాన్న. బార్లో పరిచయమైనడు బాగా క్లోజ్ అయిపోతాడ్రా. గణపతి భవిష్యత్తు క్లోజ్ అయ్యేలా చూడండి. ఆడి బతుక్కి ఇదే అగ్ని పరీక్ష అవుతుందక్క. దాన్ని సవరించుకునే లోపే బయట పరీక్షలు అయిపోతాయి. నువ్వు చేసింది వదిలేసి తిరిగి వాడి మీద కేసు పెడతావా? వాడి రుణం బాగా తీర్చుకుంటున్నావురా, బాగా తీర్చుకుంటున్నావు. నీలాంటి దరిద్రుణ్ణి నా కడుపున కన్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉందిరా.
చూడండి ఎస్ఐ గారు, వాడు చెప్పింది అబద్ధం. తల్లిగా నేను చెప్తున్నాను. అబద్ధాలు చెప్పి నా చేత ఇంటికి సంబంధించిన పత్రాల మీద సంతకం పెట్టించుకోవాలని చూసింది వీడు. మోసం చేసి ఆస్తిని కొట్టేయాలని చూసింది వీడు. అమ్మా ఊరుకో అమ్మా. ఏంట్రా ఊరుకునేది? చూసారా, ఇది నా పెద్ద కొడుకు. తమ్ముడు తప్పు చేశాడన్న మాట కూడా చెప్పనివ్వట్లేదు. పోని చెప్పినందుకు వీడు తప్పు చేశాడంటున్నారు. నిజంగా నా బిడ్డ గణపతి తప్పు చేసుంటే అది నేను చేసినట్టే. వాణ్ణి కొట్టింది, చంపాలని చూసింది నిజమైతే అది నేను చేసినట్టే. ఇలాంటి నీచుడికి పాలిచ్చి పెంచి పెద్ద చేసింది నేను. నన్ను అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు, నన్ను అరెస్ట్ చేయండి. అమ్మా నువ్వు ఆగమ్మా. రే సుబ్బు, కుటుంబంలో జరిగింది గడప దాటి అందరికీ తెలియాలా? అమ్మని ఇంకా ఎందుకురా బాధ పెడతావు? గణపతి ఇంకా వీడిని మాట వింటాడు అనుకుంటున్నావురా? నీ తమ్ముడు నీ మీదకి పోలీసుల్ని తీసుకొచ్చేంత పెద్దవాడయ్యాడ్రా. శుభు, నా బావ పేరు నిలబడ్డానికి ఆడు పుట్టాడు, నాశనం చేయడానికి నువ్వు పుట్టావురా. ఎస్ఐ గారు, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉంటారేంటి? అక్క ఊరుకో అక్క, ఆడికేం కాదు. అడిగినప్పుడు కాదని ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? అనుభవించండి. మీకే శిక్ష పడ్డం ఏంటండి? విద్య, తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆలోచించాల్సింది నా గురించి కాదు, అమ్మ గురించి. అమ్మకి ఇప్పుడు ధైర్యం చెప్పి జాగ్రత్తగా చూసుకో. నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి. ఏమండి ఏమండి? ఎవరినైనా గోగితే వాళ్ళకి ఎంత హాయిగా ఉంటుందో తెలియదు, కానీ చెవిలో ఇయర్ బడ్ పెట్టుకొని తిప్పుకుంటే మాత్రం భలే మజాగా ఉంటుంది. సార్ అబ్బే లేదు, శనివారం నేను నాన్ వెజ్ తిన్నండి. ముట్టుకోను అనుకోండి, కొత్తగా పెట్టిన హోటల్ పేరు చెప్పండి చాలు, మనోళ్ళు వెళ్ళి రేపు ఆ పార్సల్ పట్టుకొచ్చేస్తారు. సార్ రైతా బాగుండాలి, దానివల్లే బిర్యానీ ఇంకా రుచి వస్తుంది. అబ్బే ఆనియన్ నేను కొరకను కదండి. సార్ డబల్ మసాలా వేయిద్దాం, రేపు ఇంటికి రండి మీరు. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ హే, ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతుంటే సార్ సార్ అంటూ ఒకటే డిస్టర్బ్ చేస్తావేంటి? ఏం కావాలి నీకు? బెయిల్ సార్. ఇది అటెంప్ట్ టు మర్డర్ కేసు అమ్మా. అంత ఈజీగా బెయిల్ రావడానికి ఇదేమన్నా పార్సల్ అనుకున్నావా? నేను మా తమ్ముడి మీద కోప్పడ్డాను సార్, అంత మాత్రాన దుర్మార్గంగా ప్రవర్తిస్తానా? వదిలేండి సార్. కాకమ్మ కబుర్లు చెప్పకు, సాక్ష్యాధారాలున్నాయి. పోనీలేని వదిలేస్తే నువ్వు పుసుక్కున పోయి వాడిని పొడిచావనుకో, నా బట్టలు పోతాయి. అదే నా జాబు. కావాలంటే రాసిస్తాను సార్. ఇల్లా? ఇల్లు కాదు సార్,
నేను పొరపాటును కూడా సొంత తమ్ముడి మీద ఈగ కూడా వాళ్ళని నన్ను రాసిస్తాను సార్. నాకు టైం పాస్ కాకపోతే కవితలు రాయమని చెప్తాలే గాని ముందు వెళ్ళి సెల్లో కూర్చో. అది కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. హే, సార్ ప్లీజ్ సార్. ఏంట్రా నీ సార్, గోల? సార్ సార్ పద. నా మాట వినండి సార్. కానీ అనుకున్నంత డబ్బు చేతిలో లేదయ్యా. ఏం చేయాలో చెప్పండి సార్, చేస్తాను. చేసేదేం లేదులే గాని వెళ్ళు. అది కాదు సార్. టైం అవుతుంది, వెళ్ళవయ్యా. పో. తినండి. ఏంటిది? భోజనం అండి. నా ఆకలి తీర్చడానికి నువ్వు భోజనం తీసుకురాకపోయినా పర్లేదు విద్య. నేను చదువుకోవడానికి బీఈడీ పుస్తకాలు ఒక్కటి తీసుకొస్తే బాగుండేది. గణపతి, తినకుండా మాట్లాడరా. అవును మావయ్య, ఈసారి నేను ఖచ్చితంగా పాస్ అయి తీరాలి. లేదంటే నన్ను కన్న అమ్మకి, నన్ను నమ్మిన భార్యకి దూరం అయిపోతాను. ఏమండి, దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. రే, నేను ఎట్టగా నడిపించుకునే ఏర్పాట్లు చేస్తాం. నువ్వు ప్యాస్ అయిపోతే మన కట్టలన్నీ తీరిపోతారా? హే కానిస్టేబుల్ సార్. టైం అయిపోతుంది, రమ్మనవయ్యా. అలాగే సార్, చెప్తాను. అమ్మా బయటికి రండి అమ్మా. ఇంకొక నిమిషం సార్. కుదరదు, వినపడటం లేదా? రమ్మను. రే, నువ్వు తినరా, మేము రేపు మళ్ళీ వస్తాం. అమ్మా పద. డబ్బు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? స్టేషన్కేనా? విడిపించేద్దామనే. మరి మేమిచ్చిన డబ్బులు ఎప్పుడిస్తారు? చూడండి, మీ డబ్బులు ఎక్కడికి పోవు. మా వారు బయటికి రాగానే ఎంత కష్టపడైనా తిరిగి ఇచ్చేస్తాం. ఆ నమ్మకం లేకే కదమ్మా ఇంత కఠినంగా అడుగుతున్నాం. ఈ డబ్బులు ఇచ్చేస్తే గణపతి బయటకు వచ్చేస్తాడనుకుంటున్నారా? గణపతి బయటికి రావాలంటే దీనికి 10 ఉండాలి, లేదంటే జైల్లో 5 ఏళ్లైనా ఉండాలి. అప్పటికాని నమ్మకం రాదు. ఏం మాట్లాడుతున్నారు? మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేస్తా ఉంటున్నాం కదా. అయినా ఇప్పుడు మా పరిస్థితి తెలుసు కూడా కావాలని వచ్చి డబ్బు అడుగుతున్నారు కదా. ఏం చేయమంటావు శ్రీశైలం? కేసు అలాంటిది. గణపతి బయటకు వచ్చే మార్గం అయితే కనిపించట్లేదు. మీరేమో 6 నెలల్లో అప్పు కడతామన్నారు, ఈ ఇంటిని స్వాధీనం చేసుకుంటామన్నారు. కానీ అవేమీ కనిపించట్లేదు. అప్పు కట్టేస్తారన్న నమ్మకం కూడా కుదరట్లేదు. ఎందుకైనా మంచిది ఈ ఇల్లు రాసిస్తే బాగుంటుంది. ఆపండి. చూడండి, మీరు మాకు 6 నెలల గడువు ఇచ్చారు. అప్పటికి చెల్లించకపోతే అప్పుడొచ్చి మహాడండి, అంతేగాని ఇప్పుడు మహాడితే మర్యాదగా ఉండదు. ఓహో, తమరికి కోపం అంతగా పొడుచుకొస్తుందా? అలాంటప్పుడు ఎవరి దగ్గర అప్పు చేయకూడదు. గడువు ఇంకా పూర్తవలేదంటున్నారు కదా, మీరు చెప్పినట్టే కానివ్వండి. అసలు మొత్తం 6 నెలలకి ఇవ్వచ్చు, ఇప్పుడు వడ్డీ డబ్బులనే ఇవ్వండి. బాబాయ్, ఈ డబ్బు మాకు చాలా అవసరం. వడ్డీ డబ్బు రేపు ఎల్లుండ కడతాం, అప్పుడు రండి. ముందు మా డబ్బులు కట్టండి అయ్యా. అప్పు తీరుస్తారంట. ఎలా తీరుస్తారు? సంపాదించేవాడు లోపలున్నాడు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఎంత ప్రయత్నించినా ఇప్పటికిప్పుడు మా అప్పు తీర్చలేదులే కానీ ఆ డబ్బులు ఇవ్వండి. ఏంటి ఏంటి? ఆగండి, వద్దు. ఆగండి బాబాయ్, ఇప్పుడు వీళ్ళతో గొడవ పడ్డం అనవసరం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళని బతిమారడం కంటే లాయర్ గారిని బ్రతిమారడం మంచిది బాబాయ్. ఈ పౌరుషం అప్పు తీర్చడంలో చూపించాలి, అప్పిచ్చిన మా మీద కాదు. పదండి పదండి.
సార్, చెప్పమ్మా విద్య. మా ఆయన అరెస్ట్ చేశారు కదా, పరీక్షలు రాయనిస్తారా? టీచర్ అవుతారంటారా? విద్య లేనివాడు వింత పశువు అన్నారు. విద్యే భారీగా ఉన్న గణపతి గురువు అవటం ఖాయమమ్మా. ఎవడో గాడిద కూసే కోతలు విని నువ్వు కంగారు పడుతున్నావని అర్థమవుతుంది. గణపతి ప్రిపేర్ కావాల్సిన నోట్స్ నేను రాసి పెట్టాను, ఇవాటికి అది సరిపోతుంది. ఇదిగోనమ్మా, జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఒక్క నిమిషం సార్. నేను వస్తాను సార్. మెతుకు లేకపోయినా పర్వాలేదు కానీ బతుకు నిలిపే పుస్తకం ఉంటే చాలన్న గణపతిని తలుచుకుంటే చాలా గర్వంగా ఉందమ్మా. వెళ్ళిరా, జాగ్రత్త. అలాగే సార్. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎక్కడికి మేడం? ఓ, పతి అలియాస్ ప్యూన్ దగ్గరకా? మేడం గారికి పోలీసులు పర్మిషన్ ఇస్తున్నారా? ఏ గణపతి సార్, నీ వెకిలి మాటలు కట్టిపెట్టు. ఇంతకుముందు ఒకసారి స్టూడెంట్ని ఇబ్బంది పెట్టినందుకు జైలుకి వెళ్ళొచ్చావు. ఇంకా సిగ్గు రాలేదంటే కష్టమే. ఇంకోసారి విద్యని ఏడిపించాలని చూస్తే ఈసారి నేనే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. జాగ్రత్త. అమ్మా విద్య, నువ్వు వెళ్ళమ్మా. ఏంటి పరధ్యానంలో ఉన్నావు? పైగా మెయిన్ రోడ్లో. ఇక్కడ వెహికల్ స్పీడ్ గా వస్తాయని తెలీదా? ఓ, అన్నయ్య గురించి ఆలోచిస్తున్నావా వదినా? అయినా అన్నయ్య జైల్లో ఉండగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. మరి ఇంత నిర్లక్ష్యంగా తిరుగుతావేంటి? ఏదన్నా కారొచ్చి కొట్టేస్తే ఏంటి పరిస్థితి? ఇప్పటికే డబ్బులు లేవని రోడ్డు మీదకి వచ్చేశారు. అవును, ఈ దారిలో మీరు వస్తారని తెలియక అజాగ్రత్తతో నడిచాను. లేదంటే జాగ్రత్త పడేదాన్ని. అయితే మా వల్లే ప్రమాదం అంటావు? మీకంటే పెద్ద ప్రమాదం ఏది ఉండదు అంటున్నాను. కానీ ఎవరు చేసిన కర్మలు వాళ్ళు అనుభవించక తప్పదు. ఏంటి వదినా, జాగ్రత్తలు చెప్పడం కూడా తప్పేనా? అన్నయ్యకి జరిగిన దానికి ఇప్పటికీ మేమిద్దరం చాలా బాధపడుతున్నాం. నువ్వేదో ఇప్పుడంతా మేమే చేయిస్తున్నట్టు గీతలో సారాంశం చెప్పినట్టు చెప్తున్నావు. గీత గురించి కాదు, మీకు జరగబోయే దాని గురించి చెప్తున్నాను. ఆయన వాళ్ళని కూడా చూడకుండా కక్ష సాధింపు కోసం ఆయన జైల్లో ఉన్నారని ఆనందపడుతున్నారు కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. ఓహో, అందుకేనా మా మీద కోపం? మేము ఆనందంగా ఉన్నామంటేనే ఇంత మండి పడుతున్నావే? ఇందులో మా హస్తం ఉందని తెలిస్తే ఇంకేం చేస్తావు? నాకన్నీ తెలుసు వదినా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమీ చేయలేకపోతున్నాను. పైగా మీరు నా వాళ్ళనుకున్నాను కదా. మిమ్మల్ని ఏమైనా అందామంటే మనస్ఫూర్తిగా మాటలు రావట్లేదు.
నేను మీకు బుద్ధి చెప్పడం కాదు, ఆయన తప్పకుండా బయటకొస్తారు. ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళని వదిలిపెట్టను. ఏదో బాధలో ఉన్నారని ఓదార్చడానికి వచ్చాం. అన్నయ్య అమ్మ పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి వచ్చాం. తప్పుగా అర్థం చేసుకుంటే మేమేం చేస్తాం? అన్నయ్యకి జరిగిన దానికి తమ్ముడు ఓదార్పు చాలా గొప్పగా ఉంది. ఇలాంటి కొడుకుని కన్నందుకు అత్తయ్య గారు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఏంటి ఇన్సల్ట్ చేస్తున్నావా? అన్నయ్య కష్టాల్ని చూసి ఆనందపడుతున్నావు. నీకు సన్మానం చేయాలా?